ఈ వీడియోలో మనము పత్తిలో వచ్చు సెకండ్ అదే విధంగా థర్డ్ స్ప్రేయింగ్ ఎలాంటి మందులు అనేది స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్యలు సరిగా గ్రోతింగ్ లేకపోవడం పత్తిలో, అదే విధంగా పిండి నల్లి, పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ సమస్యలు అయితే ఉన్నాయన్నమాట. సో దాని గురించి ఎపిసోడ్ 3లో మీకైతే క్లియర్ కట్గా ఎలాంటి మందులు అనేది స్ప్రే చేసుకోవాలనే దాని గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే తెలియజేస్తానమాట. రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. సో ఇక్కడ చూస్తున్నది వచ్చేసి మన ఒక కాటన్ అండి. సో ఇది మన పత్తి పంట అనమాట. సో చూస్తున్నారు కదంట. సో ఇప్పటివరకు అయితే మనం దీన్ని నార్మల్గా ఒక్క స్ప్రేయింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్లవరింగ్ స్టేజ్లో అయితే ఉందన్నమాట. అదేవిధంగా సమస్య కనుక చూసుకున్నట్లయితే మేజర్గా మనకి ఇప్పుడు ఎదుగుదల అనేది రావాలి. అదేవిధంగా తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి నివారణ అనేది చాలా ముఖ్యం అనమాట ఈ దశలో. ఎందుకంటే మనం ఎదుగుదల సమయంలో వచ్చేసి మనకి గ్రోతింగ్ వచ్చే సమయంలో వచ్చేసి ఆ పెస్టిసైడ్ అంటే ఈ సకింగ్ పీస్ ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దానిని ఏ విధంగా అరికట్టాలి దాని గురించి ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. సో నేను ఈరోజు వచ్చేసి ఇప్పుడు నేను చెప్పే మందు వచ్చేసి సెకండ్ మరియు థర్డ్ స్ప్రేయింగ్ రెండింటికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది సెకండ్ స్ప్రేయింగ్ అనే వాళ్ళని కాదు, సెకండ్ స్ప్రే అయినా చేసుకోవచ్చు, అదేవిధంగా థర్డ్ స్ప్రే అయినా చేసుకోవచ్చు అనమాట. సో వాటి గురించి అయితే నేనైతే ఇప్పుడు మీకైతే తెలియజేస్తాను. టీబ్రోస్ వారి I10 అనే ప్రోడక్ట్ అయితే నేనైతే ఈరోజు తీసుకురావడం అనేది జరిగింది అనమాట. సో ఈ I10 అనే ప్రోడక్ట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, టీబ్రోస్ వారి I10 ఈ I10 అనే ప్రోడక్ట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఈ పత్తిలో వచ్చు అన్ని రకాల రసం పీల్చు తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, పేనుబంక, పిండి నల్లి, ఎర్ర నల్లి, అదేవిధంగా మనకి అధికంగా గ్రోత్ రావడం, అదేవిధంగా రెండు కింద ముడత, అదేవిధంగా పై ముడతను అయితే నిర్మూలించడానికి అయితే చాలా బాగా అయితే I10 అనేది వర్క్ అయితే చేస్తుంది అనమాట. దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ అనేది ఇది స్ప్రే చేయడం వల్ల హెవీగా అయితే వస్తాయి. అందుకొరకు మనకి అధికంగా సైడ్ బ్రాంచెస్ వస్తేనే మనకి ఎక్కువ పూతలు అంటే మనకి పూత అనేది అధిక మోతాదులో రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. ఎంత ఎక్కువ సైడ్ బ్రాంచెస్ వస్తే మనకి అంత పూత వస్తుంది కాబట్టి అంత ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది వెజిటేటివ్ గ్రోతింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇప్పుడు పత్తి ఈ సమయంలో వచ్చేసి మనం ఇలాంటి గ్రోత్ ప్రమోటర్స్ని కనుక యూజ్ చేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి రావడానికి అయితే మంచి ఆస్కారాలు అయితే ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి మనకి పత్తిలో వచ్చి సో నేను మరొకసారి చెప్తా ఉన్నాను మీకైతే రైతులకు తెలియజేసేది ఏంటిదంటే ఇప్పుడు ఎలాంటి మందులు కొట్టినా సరే మనకి మేజర్గా రావాల్సింది గ్రోత్ అనేది రావాలి. అదేవిధంగా గ్రోత్ రావాలి, అన్ని రకాల రసం పీల్చే పురుగులు పోవాలంటే దగ్గర దగ్గర రెండు మూడు మందులు కలిపి కొడితేనే ఈ ప్రాబ్లం అనేది మనకి సాల్వ్ అవుతుంది అనమాట. కానీ ఇది అలా కాదండి. I10 అనేది ఒకటే మందు. సో అన్ని రకాలకైతే సంరక్షణగా అయితే అన్ని రకాల సమస్యలకైతే ఇదైతే పనిచేస్తుంది. సో దీనితో పాటు నేను ఏదైనా కలుపుకోవచ్చా అంటే ఇప్పుడు అధికంగా వర్షాలు కురిసి అన్ని తెలుగు రాష్ట్రాల్లో పత్తులు కనుక చూసుకున్నట్లయితే మనకి పసుపు పచ్చ కలరు, అదేవిధంగా ఎరుపు కలర్లో అయితే రావడం అయితే జరుగుతాను అనమాట. అంటే అది న్యూట్రియంట్స్ లోపం అనమాట. అంటే పోషకాలు అనేది సరిగా అంటే వేరు ఇన్ని రోజులు వర్షాలు పడ్డాయి కాబట్టి కింద వేరు నుండి మొక్క అనేది పోషకాలని గ్రహించలేదు కాబట్టి మనం ఈ ఆకుల పత్రహారిణి ద్వారా మనం అయితే ఈ న్యూట్రియంట్స్ కనుక అందజేసుకున్నట్లయితే మొక్క అనేది చాలా గ్రీనిష్గా, అదేవిధంగా అధిక సంఖ్యలో మనకి పూత, అదేవిధంగా చాలా దగ్గర కనిపోతే రావడానికి అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి అందుకే ఈ సీవీడ్ అనేది తీసుకురావడం అయితే జరిగింది అనమాట. సో ఇది విటెక్స్ అనమాట. సో ఇది 500 ml వచ్చేసి నేనైతే ఇది 2 acres అయితే యూజ్ చేస్తా ఉన్నా. సో ఇందులో ఉన్న కాంపోజిషన్ కనుక చూసుకున్నట్లయితే హ్యూమిక్ యాసిడ్, అదేవిధంగా ఫుల్విక్ యాసిడ్ ఇలాంటి కొన్ని రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ అనేది ఈ సీవీడ్లో అనేది ఉంటుందన్నమాట. సో ఇది పౌడర్ ఫార్మేషన్లోది కంటే మనకి లిక్విడ్ ఫార్మేషన్లోది కనుక తెచ్చుకున్నట్లయితే మనకి మొక్క అనేది తొందరగా గ్రహిస్తూ ఉన్నది. అంటే పౌడర్ ఫార్మేషన్ అనేది కొంచెం లేట్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో లిక్విడ్ ఫార్మేషన్ అనేది కొంచెం రిజల్ట్ అయితే తొందరగా అయితే ఉంటుందన్నమాట. సో అందుకొరకు ఈ I10 అదేవిధంగా ఈ విటెక్స్ అనే ఈ రెండు కలిపి మందులు స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పత్తిలో వచ్చు అన్ని రకాల రసం పీల్చు పురుగు తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, పేనుబంక కానీ, పిండి నల్లి కానీ, ఎర్ర నల్లి, అదేవిధంగా రెండు ముడతలు పోను మనకి చక్కటి గ్రోత్ రావడానికి అయితే చాలా బాగా అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట ఈ I10 అనే మందు. దాంతోపాటు ఈ విటెక్స్ ఎందుకంటే మనకి గ్రోత్ అనేది పసుపు పక్క అంటే వర్షాలు పడి పత్తులు అనేవి ఊట పట్టిపోయి గ్రీనిష్ అనేది లేక పసుపు పచ్చ కలర్లో అదే ఆకులపైన మచ్చలు లాంటి సమస్యలు అనేది ఏర్పడతా ఉన్నాయి. సో అందుకొరకు ఈ న్యూట్రియంట్స్ అనేది కలిపి తెచ్చి స్ప్రే చేద్దాం అన్నట్టుగా ఈ రెండు ప్రోడక్ట్ అయితే ఈరోజు తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇవి వచ్చేసి మీరు సెకండ్ మరియు థర్డ్ స్ప్రేయింగ్ అయితే స్ప్రే చేసుకోండి అనమాట. సో చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంటాయి. అధికంగా బ్రాంచెస్ అయితే వస్తాయి కాబట్టి మీకు మంచి దిగుబడి పొందాలంటే ఇలాంటి మందులు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీరు చాలా చక్కటి ఫలితాలు అయితే మీరైతే చూస్తారనమాట. సో కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. సో రెండు కలిపి ఇది 1000 రూపాయల్లో మనకైతే కాస్ట్ ఒక ఎకరానికి అయితే ఈ I10 మరియు విటెక్స్ కలిపి ఒక ఎకరంలోనే మనకైతే సాల్వ్ అయితే అయిపోతుంది అనమాట. అన్నీ కూడా వచ్చేసి ఇప్పుడు
ఈ 2 ప్రొడక్ట్స్ వచ్చేసి 1000 రూపాయలతో మన ఒక ఎకరానికి వచ్చేసి ఖర్చు అయితే వస్తుందన్నమాట. సో చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి. సో ఈ విధంగా వచ్చేసి సెకండ్ మరియు థర్డ్ స్ప్రేయింగ్ అయితే ఇవైతే చేసుకోవచ్చు అనమాట. సో మరొక వీడియోలో మళ్ళీ సమస్యను బట్టి ఎలాంటి మందులను స్ప్రే చేసుకోవాలి దాని గురించి మీకైతే మరొక వీడియోలో తెలియజేస్తాను. సో కొత్తగా చూసే వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఓకేనండి, ఉంటాను, బై.